హలో వ్యూయర్స్, నా పేరు శ్రీనివాసరాజు. ఇవాళ నా టాపిక్ గడ్డం పెంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కో టైంలో ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. అదే ట్రెండ్కి తగ్గట్టు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఒకప్పుడు శుభ్రంగా క్రాఫ్ వేయించుకొని గడ్డం గీంచుకుంటే బాగా ఉన్నట్లు లెక్క. అలాంటి సమాజంలో గడ్డం పెంచామంటే వాడి జీవితంలో ఏదో పోగొట్టుకున్నాడని, లవ్ ఫెయిల్యూర్ అని అనేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. గడ్డం పెంచినోడే ట్రెండ్ సెట్టర్. ముఖానికి నప్పేటట్టుగా దానిని కట్ చేసుకుంటే ఆ ముఖానికి వచ్చే లుక్కే వేరు. ఈ మధ్య ఇదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు తెలుగు హిందీ హీరోలు. మొన్నటి వరకు మామూలు లుక్తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంలో తన స్టైలిష్ గడ్డంతో గడ్డానికి ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పటి వరకు పురాణాల్లో గురువులు అంతా గడ్డంతో ఉన్నవాళ్లే. గడ్డం ఉంటే తెలివిగలవారన్న అర్థం వచ్చేలా తయారైంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నీట్గా షేవ్ చేసుకుని పౌడర్ వేసుకుని స్కిన్ టోన్ వైట్గా వెళ్లేవారి కన్నా రింగులు తిరిగిన గడ్డంతో ఉన్నవారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందట. వీరికి చర్మ సంబంధ, శ్వాస సంబంధ వ్యాధులు తక్కువంట. ఈ విషయం ఓ పరిశోధనలో కూడా వెల్లడైందని అంటున్నారు. లేని వారి కన్నా గడ్డం ఉన్నవారి ఆరోగ్యం 3 రెట్లు మెరుగ్గా ఉంటుంది. గడ్డం పెంచుకునే వాళ్లకు అంటువ్యాధులు సోకే ప్రమాదం చాలా తక్కువట. ఎందుకంటే చర్మానికి బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని ఒక రీసెర్చ్లో తెలిసింది. కోకస్ అనే బ్యాక్టీరియా గడ్డం గీసుకునే వారి చర్మంపై పేరుకుపోయి ఎలర్జీ లాంటివి వస్తాయట. అంతేకాకుండా గడ్డం గీసుకోవటం వల్ల చర్మంపై ఘాటు కూడా పడతాయి. దీనివల్ల చర్మంపై గాయాలై బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఎక్కువ. మొత్తానికి ట్రెండ్కి తగ్గట్టు ఆరోగ్యం కూడా మారుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.